నమస్కారం. మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలి పట్టణం వెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా బలం పెంచుకోవాలనుకుంటున్నారా? మీ ఫిట్నెస్ లక్ష్యానికి సరైన గమ్యం జెడ్ ఫిట్నెస్ జిమ్. ఈ రోజే వచ్చి జాయిన్ అవ్వండి. జెడ్ ఫిట్నెస్ జిమ్, మీ ఆరోగ్యమే మా లక్ష్యం. పృథులాపురి శ్రీ శ్రీ పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి వారిని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎంపీ మాగుంట వారికి అర్చకులు, ఆలయ కమిటీ పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారికి జరిగిన ప్రత్యేక అభిషేకంలో పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లోక కళ్యాణం కోసం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం ఆయన ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు తాకిళ్లు ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పూజ అనంతరం మీడియాతో మాట్లాడిన మాగుంట శ్రీనివాసరెడ్డి ఒక కీలకమైన విషయాన్ని పంచుకున్నారు. పొదిలి ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన పెద్ద చెరువు రిజర్వాయర్ పనులు అత్యంత వేగవంతంగా పూర్తి చేసేందుకు తన శక్తివంతం లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఈ ప్రాంత సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంట మరిపూడి ఎంపీపీ వాకా వెంకరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సయ్యద్ ఇమాంస, ఆలయ ధర్మకర్త ఒగ్గు వెంకటరామయ్య, టీడీపీ నాయకులు గునుపూడి భాస్కర్, కాటూరు నారాయణ బాబు, ఎర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి వంటి పలువురు నేతలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా పొదిలి పట్టణంలో పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేస్తున్న భక్తులందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా వారందరికీ మహారాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మహాశివరాత్రి. అదేవిధంగా పొదిలి మార్కాపురం జిల్లా, ఇది కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా. మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, మార్కాపురం జిల్లాలో ప్రజలందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు మరొకసారి అందరికి కూడా తెలుపుకుంటున్నాను. మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 20 నెలల పాలనలో అభివృద్ధి ఏమిటనేది ఎంతో చూస్తున్నాం. మనం మార్కాపురం జిల్లాని చేస్తాను అని చెప్పి ఆ జిల్లా అయ్యేంత వరకు అహర్నిశలు వారు కూడా పాటుపడి ఆ జిల్లాని ఏర్పరిచి అభివృద్ధిలో కూడా వారు పాలు పంచుకునే దాని కొరకు ఎన్నో పథకాలు కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా యువ నాయకులు, మన విద్యాశాఖ మంత్రులు కూడా లోకేష్ గారు కూడా అదే ఆలోచనలో ఉండి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్ళాలి, పరిశ్రమలను ఏ విధంగా తీసుకురావాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది పదే పదే ఢిల్లీకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైనా, విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు అయినా కూడా ప్రధానమంత్రి గారిని కలిసినా, హోమ్ మినిస్టర్ గారిని కలిసినా, ఫైనాన్స్ మినిస్టర్ గారు కలిసినా, ఇతర మంత్రులను కలిసినా కూడా మా ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా మీరు ఎక్కువగా నిధులు ఇవ్వగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ అనేది చాలా వెనకబడిపోయింది. ఇది డివిజన్ తర్వాత వెనకబడిపోయింది కాబట్టి దీనిని మీరు ఆదుకోవాలని వారు కోరటం అనేది పదే మేమందరం ఎంపీలు కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ వారి శాఖకు సంబంధించి కూడా కార్యక్రమాలు వారు కూడా చాలా చురుగ్గా కూడా చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో అందరూ కూడా పాలు పంచుకున్నందుకు ఇవాళ శివరాత్రి పండుగ ప్రతి ఒక్కరికి కూడా, వారికి కూడా మనం మనస్ఫూర్తిగా కూడా శుభాకాంక్షలు కూడా, శివరాత్రి ఈ పండుగకి వారికి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా మేలు చేసే కార్యక్రమాలు చేయవలసినగా వారిని కూడా మనం మరొకసారి కూడా కోరుకుంటున్నాం. చిన్న సమస్య ఈరోజు పొదిల్లో మంచినీళ్ళ నీళ్ళకి దర్శించిన వచ్చే పైప్ లైన్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి సార్. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జరగలేదు. దాని గురించి మా కోరిక. ఇప్పుడు ఆ ఎర్ర చెరువు పెద్ద చెరువుది జనరల్గా కాంట్రాక్టర్ కూడా ఫైనలైజ్ అయ్యి నాకు ఒకరోజు కాంట్రాక్టర్ కూడా సీఎం గారి ఇంటిలోనే కనపడ్డాడు. కనపడి నేను త్వరగా కూడా దాన్ని ప్రారంభం కూడా చేస్తానన్నా, కంప్లీట్ చేస్తానన్నారు. కొంత ఆలస్యం కూడా జరుగుతున్నట్టు కూడా విన్నాను నేను. మరలా సీఎం గారితోనే
వారిని పిలిచి ఒక మీటింగ్ పెట్టించి అది త్వరితగతిన పూర్తి చేసే దాని కొరకు మేము గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మన నారాయణ రెడ్డి గారు గట్టిగా కూడా కృషి చేసి, ఎందుకేంటంటే శాంక్షన్ అయి ఉంది, పని కూడా కొంత ప్రారంభం అయింది, కానీ కొంత లోటు అనేది మధ్యలో ఇబ్బందులు కొన్ని వల్ల దాన్ని ఆలస్యం జరగటం కూడా జరిగింది. కానీ అది త్వరితగతిన పూర్తి చేస్తాం. చిన్న మాట సార్, చెవిరెడ్డి భాస్కర్ గారు మన టీడీపీ కూటమి ప్రభుత్వము అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం తప్ప ఇప్పుడు దేవుడి దగ్గర నువ్వు దాంట్లో